ఢిల్లీలో రాష్ట్ర పీసీసీ చీఫ్ ఎంపిక క్లైమాక్స్ కు చేరింది. 2 రోజులుగా పీసీసీ చీఫ్ ఎంపిక చేసే పనిలో ఉన్నారు ఏఐసీసీ నేతలు. సీఎం రేవంత్ తో పాటు మిగతా సీనియర్ నేతల అభిప్రాయం తీసుకుంటున్నారు. బీసీ నేతకే పీసీసీ చీఫ్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పీసీసీ పదవి కోసం మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి, అంజన్ కుమార్ యాదవ్, సురేష్ షెట్కర్ పోటీలో ఉన్నారు. ఎస్సీ కోటాలో సంపత్ కుమార్, ఎస్టీ కోటాలో బలరాం నాయక్ పీసీసీ పదవిపై పట్టుబట్టారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు చెప్పండి, ప్రస్తుతం పీసీసీ చీఫ్ పదవిపై క్లైమాక్స్ కు చేరినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొత్త పీసీసీ చీఫ్ని ఎంపిక చేసే పనిలో పడింది కాంగ్రెస్ అధిష్టానం. ఇప్పటికే గత 2 రోజుల నుంచి వెళ్ళి పీసీసీ చీఫ్ ఎంపిక పైన చాలా సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి గత 5 రోజులుగా ఢిల్లీలోనే ఉన్నారు. ఒకవైపు చేరికలు, మరొక వైపు కొత్త పీసీసీ ఎంపిక, అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ పైన చర్చలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా నిన్న ఇవాళ చూసుకున్నట్లయితే ఏఐసీసీ పెద్దలు పూర్తిగా పీసీసీ చీఫ్ను ఎంపిక చేయాలనే ఒక ఆలోచనతోనే రాష్ట్ర నాయకత్వాన్ని పూర్తిగా ఢిల్లీలోనే ఉండమని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్ర అగ్రనాయకత్వం అంతా ఢిల్లీలోనే ఉన్నారు. ఏఐసీసీ నేతలతోని మంతనాలు జరుపుతున్నారు. నిన్న రాత్రి 8 గంటలకు పీసీసీ చీఫ్ ఎంపిక పైన నేతల నుండి అభిప్రాయాలను తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో కొత్త పీసీసీ ఎవరికి వస్తుందని కాంగ్రెస్ నేతల్లో ఒక టెన్షన్ మొదలైంది. ఎవరికి పీసీసీ పదవి కట్టబెడతారు, మిగిలిన నేతలకు ఏం పదవులు ఇస్తారనే పైన ఒక చర్చ అయితే కొనసాగుతుంది. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఆయన అభిప్రాయాన్ని కూడా ఏఐసీసీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తుంది. ఎందుకంటే 2021 జూన్ 27న పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డిని అధిష్టానం నియమించింది. అది నిన్నటికి 3 ఏళ్ళు పూర్తయిపోయింది. అంటే ఒక టర్మ్ 3 ఇయర్స్ కంప్లీట్ అయింది. కాబట్టి రేవంత్ రెడ్డి ప్రస్తుతం సీఎం హోదాలో ఉన్నారు. ఆయనకు పీసీసీ బాధ్యతలు కూడా కొద్దిగా భారంగా ఉన్నాయి. కాబట్టి కొత్త వారిని నియామకం చేపట్టాలని కూడా ఆయన ఏఐసీసీ నేతలతో చెప్పారు. దీంతో కొత్త వారిని ఎంపిక చేసే పనిలో పడింది. సో అయితే 3 ఏళ్ళు టర్మ్ పూర్తయిన నేపథ్యంలో కొత్త వారికి ఎవరికి ఇస్తే బాగుంటుంది, కొత్త వారి ఎవరైతే పార్టీని అదే పంతలో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఇటు కొత్త నేతలు కావచ్చు, పాత నేతలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను జూనియర్లను కలుపుకొని పోయే నాయకుడు ఎవరు అనే దానిపైన ఏఐసీసీ కసరత్తు చేసింది. అయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన నేత రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉన్నారు. కాబట్టి డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. కాబట్టి పీసీసీ పగ్గాలను బీసీ నేతకే ఇవ్వాలని ఏఐసీసీ ఒక క్లారిటీకి వచ్చింది. దానిపైన నిన్న నుంచి ఏఐసీసీ నేతల్లో ఒక చర్చ కొనసాగుతుంది. బీసీ నేతల్లో బలమైన నేత ఎవరు, పార్టీకి కావచ్చు నేతలను కావచ్చు సమన్వయం చేసుకొని లాయల్టీగా పనిచేసే లీడర్ ఎవరు అనే దానిపైన ఏఐసీసీ కసరత్తు చేసింది. ఇందులో ఇప్పటివరకు చూసుకున్నట్లయితే బీసీ నేతల్లో పీసీసీ పదవిని ఆశించే వారిలో ప్రజెంట్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రధానంగా వినబడుతుంది. ఇక అదేవిధంగా ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్న మధుయాష్కి పేరు ప్రధానంగా వినబడుతుంది. దాంతోపాటు మరొక వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, ఆయన పేరు ప్రధానంగా వినబడుతుంది. ఈ ముగ్గురు పీసీసీ పదవి కోసం చాలా కీలకంగా పోటీ పడుతున్న నేతలు. అదేవిధంగా ఎంపీ సురేష్ షెట్కర్ పేరు కూడా బీసీ కోటాలో వినబడుతుంది. కానీ లింగాయత్ సామాజిక వర్గం తెలంగాణలో అంతగనం ప్రాబల్యం ఉన్న సామాజిక వర్గం కాదు. కాబట్టి బీసీలలో గౌడ సామాజిక వర్గం లేకపోతే యాదవ్ సామాజిక వర్గానికి పీసీసీ ఇవ్వాలని అయితే భావిస్తున్నారు. అయితే ప్రధానంగా ఈ ముగ్గురు నేతల్లో మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మధు యాష్కి ఈ ముగ్గురు నేతల్లో చూసుకున్నట్లయితే మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే ఆర్గనైజేషన్ సెక్రటరీగా ఉన్నారు. చాలా సీనియర్ నేత, 30-35 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. ఎన్ఐసీ నుంచి వచ్చారు. అదే కాకుండా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి బ్లెస్సింగ్స్ కూడా ఆయనకున్నాయి. ఏఐసీసీలో ఆయన కూడా చాలా పట్టుంది. కాబట్టి ఆయనకే పీసీసీ వచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీలో ఒక చర్చ కొనసాగుతుంది. ఇక ఎస్సీ సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఏఐసీసీ సెక్రటరీ మాజీ ఎమ్మెల్యే ఉన్న సంపత్ కుమార్ చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఆయనకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఒకవేళ ఎస్సీ కోటాలో మాదిక సామాజిక వర్గం సంబంధించిన నేతకే పీసీసీ ఇవ్వాల్సి వస్తే సంపత్ కుమార్కు వచ్చే అవకాశం ఉంది. ఇక అదేవిధంగా ఎస్టీ కోటాలో మహబూబాబాద్ ఎంపీగా ఉన్న బలరాం నాయక్ తను కూడా చాలా సీరియస్గా పట్టుబడుతున్నారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఈసారి పీసీసీ ఇస్తే తనకు ఇవ్వాలని కూడా ఆయన కూడా కోరుతున్నారు. సో వీరి మధ్యలో ప్రధానంగా పోటీ అయితే కనబడుతుంది. దాదాపు బీసీ సామాజిక వర్గానికే ఈసారి పీసీసీ పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు ఏఐసీసీ వర్గాల నుంచి వెళ్ళి సమాచారం అందుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం కూడా బీసీ వర్గానికి సంబంధించి
సంబంధించిన నేతకే పీసీసీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇందులో ప్రధానంగా మహేష్ కుమార్ గౌడ్ పేరే ప్రధానంగా వినబడుతుంది. దాదాపు ఆల్మోస్ట్ మహేష్ కుమార్ గౌడ్కే పీసీసీ పగ్గాలు కట్టబెట్టే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. నిన్న ఇవాళ నేతల అభిప్రాయాలు తీసుకున్న సమయంలో కూడా పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయం కానీ, అదేవిధంగా సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, శ్రీధర్ బాబు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఈ నేతలు కూడా మహేష్ కుమార్ గౌడ్కే ఎక్కువగా మద్దతు తెలిపినట్లు తెలుస్తుంది. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ పదవి పగ్గాలు కట్టబెడితే మిగతా అంటే పీసీసీ చీఫ్ పదవి కోసం ఆశించిన నేతలను ఏ విధంగా అకామిడేట్ చేయాలి, ఎలాంటి పదవులను కట్టబెట్టాలి, ఎందుకంటే మిగతా నాయకులు కూడా ఆల్మోస్ట్ చాలా సీనియర్ నేతలు. ఇక జగ్గారెడ్డి కూడా చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. రాహుల్ గాంధీతోని కూడా ఆయన మంతనాలు గతంలో జరిపారు. ఈ మధ్యకాలంలో దాదాపు 10-15 రోజులు ఢిల్లీలో ఉండి ఆయన పీసీసీ పదవి కోసం చాలా సీరియస్గా ట్రై చేశారు. అంటే ఒకవేళ రెడ్డి సామాజిక వర్గం నుంచి వెళ్ళి ఇవ్వాలనుకుంటే తనకు ఇవ్వాలని కూడా ఆయన కూడా పట్టుబడుతున్నారు. అయితే ఇప్పుడు మిగతా నాయకులను ఏ విధంగా అకామిడేట్ చేయాలనే దానిపైన కసరత్తు జరుగుతుంది. దాదాపు ఆల్మోస్ట్ మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ పక్కా అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఒకవేళ మహేష్ కుమార్ గౌడ్కు పీసీసీ ఇస్తే మిగిలిన నేతలను ఏ విధంగా అకామిడేట్ చేయాలి, వర్కింగ్ ప్రెసిడెంట్లు ఎవరెవరికి ఇవ్వాలి, ప్రచార కమిటీకి సంబంధించిన బాధ్యతలు చైర్మన్ పదవి ఎవరికి ఇవ్వాలి, ఇక మిగతా నేతలు ఎవరెవరికి పదవులు ఎవరెవరికి ఏ నేతకి ఏ పదవి కట్టబెట్టాలన్న దానిపైన ఏఐసీసీలో చర్చ కొనసాగుతుంది. ఇవాళ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తోని సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దాంతోపాటు మిగతా నాయకులను కూడా విడివిడిగా పిలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇదే జోషు ఇదే ప్రాంతాల్లో ముందుకెళ్ళాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత అభివృద్ధి చెందాలంటే, మరింత బలోపేతం కావాలంటే బలమైన నాయకుని పీసీసీగా పంపుతున్నాం, దానికి ఎవరైతే సూటబుల్గా ఉంటుందనే దానిపైన చర్చ చేశారు. దాంతోపాటు వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఏ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ కోణంలో తీసుకుంటే రెడ్డి ఈక్వేషన్ తీసుకుంటే ఎవరికి ఇవ్వాలి, కీలకమైన పార్టీ పదవులు ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన నాయకుడు ఉంటేనే బాగుంటుంది అనే దానిపైన ఏఐసీసీలో ఒక చర్చ కొనసాగుతుంది. బహుశా పీసీసీ చీఫ్ ఎంపిక ఆల్మోస్ట్ అయిపోయినట్టు కాంగ్రెస్ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. ఇక మిగిలిన పోస్టులకు సంబంధించి మిగిలిన నేతలకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పాలో దానిపైన కూడా చర్చ కొనసాగుతుంది. దాదాపు 5 రోజుల నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు, ఇక మిగతా నేతలు కూడా ఢిల్లీలో ఉన్నారు. నిన్న ఇవాళ మాత్రం పీసీసీ పదవి పైన చాలా కీలకంగా ఏఐసీసీలో చర్చ జరుగుతుంది. బహుశా ఇవాళ సాయంత్రం వరకు పార్టీ పదవుల పైన కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. 1-2 రోజుల్లో తెలంగాణలో కొత్త పీసీసీ ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. ఇక మిగిలిన నేతలకు కూడా పార్టీ పదవులు కట్టబెట్టే అవకాశం ఉంటుంది. మధు యాష్కి లాంటి కీలకమైన నేతకు కూడా ఏదైనా ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జిగా పంపే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఆయన కూడా చాలా ఏఐసీసీ నేతలకు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు అత్యంత సన్నిధులుగా మధు యాష్కి ఉన్నారు. మధు యాష్కి పీసీసీ ఒకవేళ ఇవ్వకపోతే ఏదైనా రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఆయనను పంపే అవకాశం ఉన్నట్లు గాంధీ భవన్లో కావచ్చు కాంగ్రెస్ నేతల్లో ఒక చర్చ జరుగుతుంది. అదేవిధంగా జగ్గారెడ్డికి ప్రచార కమిటీ చైర్మన్గా బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే జగ్గారెడ్డి ఒక మాస్ లీడరు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా తిరిగి పార్టీని బలోపేతం చేయగల నాయకుడు, మంచి వాక్చాతుర్యం ఉన్న నేత. కాబట్టి ఈజీగా ఆయన ప్రచారంలో చేయడానికి ముందుకు వెళ్తారు అనే ఉద్దేశంతో ఆయనకు ప్రచార కమిటీ చైర్మన్ బాధ్యతలు అప్పచెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో మొత్తానికైతే పార్టీకి సంబంధించిన పీసీసీ పదవి కావచ్చు, ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు కావచ్చు, మిగతా పదవులు కావచ్చు, ఇవన్నింటినీ ఇవాళ ఏఐసీసీ పూర్తిగా కంప్లీట్ చేయాలని భావిస్తుంది. బహుశా 1-2 రోజుల్లో కొత్త పీసీసీని ప్రకటించే అవకాశం ఉంది. శ్రవంతి. రైట్ రాజు, థ్యాంక్ యూ.